నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అన్న వార్త అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్తో టచ్లోకి నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే ఆయన హస్తం గూటికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినటువంటి తుంగతుర్తికి కూడా చెందినటువంటి సామేలు, అలాగే ఈసారి తప్పకుండా తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయన కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి పార్టీ మార్పులకు సంబంధించినటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కే సవాల్ విస్తున్నారు అక్కడ అనిల్ కుమార్. ఇవన్నీ కూడా మొత్తాన్ని అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు పార్టీ దిగేందుకు నేతలు కొంతమంది సిద్ధంగా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, సాధారణ ఎన్నికల్లో మరో 4 నెలలు ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా పక్కచూపు చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే నగరకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి చెందడం జరిగింది. అయితే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరిగి ఆయన బీఆర్ఎస్ గూటికి చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేముల వీరేశానికి చిరుమర్తి లింగయ్యకు మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు వచ్చిన కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే 4.5 సంవత్సరాలు గడిచి మరో 4 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు చిరుమర్తి లింగయ్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ అధిష్టానం నుంచి టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉండగా, వేముల వీరేశం కూడా తనకే టికెట్ వస్తుందని ఇన్ని రోజులు వేచి చూడడం జరిగింది. అయితే ఎప్పుడైతే అతను కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ గ్రూప్ చేరుతున్నారనే వార్తలు రావడంతో బీఆర్ఎస్ అధిష్టానం అతనికి ఒక ఎమ్మెల్సీ ద్వారా చివరి వరకు ఉండాలని, అప్పటి వరకు ఉన్నట్టయితే టికెట్ నీకే ఇస్తానంటూ కూడా పార్టీ పెద్దలు చెప్పారని కూడా వార్తలు రావడంతో అతను ఇన్ని రోజులు కూడా వేచి చూడడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై చివరి క్షణంలో ఆయన వెనుకడి వేసి ఆచి చూసి ధోరణిలో వేచి ఉన్నాడు. అయితే తనకే టికెట్ వస్తుందని ఇటు చిరుమర్తి లింగయ్య, తనకే టికెట్ వస్తుందని ఇటు వేముల వీరేశం ఇద్దరు కూడా తమకు తామే టికెట్ వస్తుందని నియోజకవర్గంలో తిరుగుతుండడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు అయితే డైలామాలో ఉన్నారు. టికెట్ ఎవరికి వస్తుంది, ఎవరికి మనం మద్దతు తెలపాలి, చివరి వరకు పోటీలో ఎవరు ఉంటారనే అయితే చర్చ జరుగుతుంది. అయితే తాజాగా వేముల వీరేశము బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల చివరి వరకు తనకు టికెట్ పైన పార్టీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా అతను పార్టీ హైకమాండ్కు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది. లేని పక్షంలో తన దారి తాను చూసుకుంటానని, అదేవిధంగా కాంగ్రెస్ లోకి వెళ్తాడనే ప్రచారానికి అతను అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కి టికెట్ కన్ఫర్మేషన్ లేకుంటే అతను కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా మరి బీఆర్ఎస్ అధిష్టానం చివరి వరకు వేచి చూసే ధోరణి చూస్తుందా, లేకపోతే చిరుమర్తి లింగయ్య టికెట్ ఇస్తుందా, లేకపోతే వేముల వీరేశానికి టికెట్ ఇస్తుందా అనేది మాత్రం అయితే ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఈ క్షణంలో వేముల వీరేశం పార్టీ హైకమాండ్ పెద్దలకు తన యొక్క నిర్ణయాన్ని తెలియజేసి పార్టీ మాట్లాడాలనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి మందుల సామెలు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. గత 2014తో పాటు 2018లో కూడా చివరి వరకు తన టికెట్ వస్తుందని ఆశపడి భంగపడ్డ తర్వాత అతని టికెట్ కేటాయించలేదు పార్టీ అధిష్టానం. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి గాదర్ కిషోర్ కు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి సామెలు తనకు టికెట్ వస్తుందని చివరి వరకు కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ గత 10 రోజుల క్రితం ఏదైతే తిరుమలగిరిలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కేటీఆర్ మూడోసారి తుంగతుర్తి ప్రజలు గాదర్ కిషోర్ ని గెలిపియాలని, 40,000 మెజార్టీతో గెలిపియాలని, హ్యాట్రిక్ కొట్టాలని అక్కడ చెప్పడంతో మందుల సామెలు తిరిగి ప్రెస్ మీట్ నిర్వహించి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అయితే మందుల సామెలు తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, అక్కడ మాదిగ సమాజ వర్గానికి చెందినటువంటి 60,000 ఓట్లు ఉన్నాయని, తనకు టికెట్ ఇచ్చినట్లయితే గెలుస్తానని చెప్పినప్పటికీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని, ఈసారి తప్పకుండా పార్టీకి రాజీనామా చేసిన తాను ఈసారి తప్పకుండా కూడా పోటీలో ఉంటానని, ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా
తను పోటీకి సిద్ధమంటూ కూడా అతను అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో అతను చెప్పడం జరిగింది. ఇక నల్గొండ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో చాడా కిషన్ రెడ్డి అదే వీళ్ళు ఇప్పటికే తమ తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు ఒంటరిగానే పోటీ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో అదే బిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి చెక్లం అనిల్ కుమార్ ఇప్పటికే మొదటి నుంచి కూడా చెక్లం అనిల్ కుమార్ పార్టీ ఉద్యమ కాలం నుంచి కూడా ఉన్నారు. 2001 నుంచి కూడా కేసీఆర్ తో సహా అతను ఉద్యమ కాలంలో నడిచిన వ్యక్తి. అయితే పలు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానని చివరి నుంచి అతను టికెట్ ఇవ్వకపోగా గత ఎన్నికల్లో కూడా చివరి వరకు టికెట్ వస్తుందన్న ఆశతో భంగపడ్డటువంటి చెక్ల అనిల్ కుమార్ కు ఇటు పార్టీ అధిష్టానము ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా గతంలో చెప్పినప్పటికీ ఆ మాట నిలబెట్టుకోకపోవడం అతను కూడా పార్టీకి రాజీనామా చేసి అతను కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నాడు. ఇదంతా చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మరో కుంపటి కూడా తయారైంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజులు వేచి చూసినట్లయితే టికెట్ రాని పక్షంలో టికెట్ ఎవరైతే ఆశపడుతున్నారో వారందరికీ టికెట్ ఇవ్వనట్లయితే వారందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్. ఇంకొకటి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి అంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వేముల వీరేశం సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఫార్ములా స్థానికులకే టికెట్ ఇస్తాం అని చెప్తూనే అంటే సర్వేలు కూడా ఆయన నేపథ్యంలో ఆయన పంతాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కేసీఆర్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే నేపథ్యంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి నేతలకు మాత్రమే టికెట్లు కట్టబెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే వేముల వీరేశానికి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఎంతవరకు ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి? అయితే నగరికల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే అక్కడ 2018 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య చేతిలో వేముల వీరేశం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల అవసరాల దృష్ట్యా తిరిగి బీఆర్ఎస్ గురించి చేరడంతో చేరినప్పుడే అతనికి వచ్చే సంవత్సరం మరోసారి రాబోయే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే కేటాయిస్తామని, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తామని ఇచ్చిన హామీతోటే అప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్టుగా చెప్తున్నారు. అతనితో పాటు చాలా మంది కూడా మంత్రి సవితా ఇంద్రారెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. అయితే తిరుమతి లింగయ్య తనకే టికెట్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కేటీఆర్ కూడా తనకు హామీ ఇచ్చాడని, వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ కన్ఫర్మ్ అని అతను ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో వేముల వీరేశము పరిస్థితి ఆగమగోచరంగా మారింది. అయితే పార్టీలోనే ఉంటున్నప్పటికీ కూడా అతనికి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల బుక్కులు కూడా ఇవ్వకపోవడంతో అతను అప్పటి నుంచి కూడా నిరాశలో ఉన్నాడు. ఇటు పార్టీ అధిష్టానం గానీ, ఇటు కేటీఆర్ గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ ఇప్పటి వరకు కూడా అతనికి సరైన ప్రాధాన్యం కల్పించడం లేదనే మనోవేదన పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను అల్టిమేటమే జారీ చేయడం జరిగింది. తాను ఈ నెల చివరి వరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో చెప్పాలని, లేనట్లయితే తన దాని చూసుకుంటానని పార్టీకి సంకేతాలు అడిగడంతో పార్టీ అధిష్టానం అతనితో మాట్లాడేప్పటికి కూడా ఈ నెల చివరి వరకు అతను ఆ పార్టీ అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చాలని చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతాడనే ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ కి వెళ్ళి తిరుమతి లింగయ్యకి మరోసారి టికెట్ ఇచ్చినట్లయితే అతను ఖచ్చితంగా వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ చివరి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే చివరి వరకు కూడా సర్వేల ప్రకారం ఎవరు గెలుస్తారో వారికే టికెట్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రజల్లో తిరుగుతలేరో, ఎవరైతే ప్రజల్లో అసంతృప్తి ఉందో, ఎవరైతే ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ ఫార్ములా నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, చేరికలు వరుసగా జరుగుతున్నటువంటిది, ఖచ్చితంగా అధికారం సాధిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కర్ణాటక ఎన్నికల తర్వాత. అంటే ఈ నేపథ్యంలో వేముల వీరేశానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టచ్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు లాభం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం ఎక్కువ ఉండడం, గెలవడం, అక్కడి నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో ఆ ఓట్లను ఈసారి ఖచ్చితంగా గ్రాప్ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే
ఆ నియోజకవర్గాల్లో బలమైన పట్టున్న నాయకుల వైపు చూసింది. ఇటు అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వారందరినీ చేరదీసి ఆ పార్టీ నుంచి టికెట్ ఇప్పించి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా పొంగులే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా జోపల్లి కృష్ణారావు కావచ్చు, అదే విధంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మేరతో ఓడిపోయిన వారు, లేకపోతే పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే వేముల వీరేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నట్లయితే అక్కడ వేముల వీరేశం కు ప్రజల్లో బలం ఉండటంతో పాటు ఆ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినామో నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉండడంతో అతను టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఉంటాయనే ఏకైక కారణంతో అతని పార్టీలోకి తీసుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అడుగులు వేసిందో ఆ వైపున. అదే విధంగా ఈ ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వారందరూ కూడా చేరదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్. ఫైనల్గా అంటే తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు అలాగే సామ్వేల్ కానీ అనిల్ కుమార్ కానీ వీళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సవాలు విస్తున్నటువంటి నేపథ్యం అంతా కూడా బీఆర్ఎస్ కొంతవరకు నష్టం చేకూర్చే అంశం అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలకు ఒకవేళ వీళ్ళందరూ వస్తే కనుక ఒకే పార్టీ నుంచి టికెట్లు ఆశావాహులు పెరిగితే అది కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే మొత్తానికి ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడ ఏ పార్టీ వ్యవహరిస్తే ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 20-30 సంవత్సరాలకెళ్ళి నల్గొండ చూసుకున్నట్లయితే కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి, అదే విధంగా సూర్యాపేట అయితే దామోదర్ రెడ్డి, నాగార్జున సాగర్ అయితే జానారెడ్డి, ఇంకా కోదాడ హుజూర్నగర్ లో ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ సీనియర్లు అందరూ కూడా తమ యొక్క నియోజకవర్గాల్లో మంచి పట్టున్న, అదే విధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు. ఈ నియోజకవర్గాల్లో ఈ టికెట్ వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వారు ఆశించడం అంత ఆశామాషి కాదు. ఎందుకంటే బలమైన తెలంగాణలోనే బలమైన నాయకులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు ఉన్నారు. వీరు ఒకవేళ వస్తే సొంత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని ఒకవేళ ఆ పార్టీ మీద కోపంతో వస్తే తీసుకుంటారే తప్ప కొన్ని నియోజకవర్గాల్లో మాత్రము వాడిని పార్టీలో తీసుకునే తప్ప ఒక టికెట్ ఇస్తామన్న ఖచ్చితమైన నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం లేదు. కొన్ని నియోజకవర్గం ఒక నగరికల్ లాంటి నియోజకవర్గం చూసుకున్నట్టయితే గతంలో పోటీ చేసినటువంటి వేముల వీరేశం, చిరుమతి లింగయ్యకు పోటాపోటీగా ఉంటారు కాబట్టి ఈసారి అతను టికెట్ రానట్లయితే అతను తీసుకున్నట్టయితే పార్టీకి అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఒక ఆశతోటి అతను తీసుకునే అవకాశాలు ఉంది. ఇక నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ, హుజూర్నగర్, అదే విధంగా నల్గొండ, ఈ నియోజకవర్గాల్లో తీసుకునే వారంతా కూడా కేవలం పార్టీ మారటం వరకే సాధ్యమవుతుంది కానీ అక్కడ వారికి టికెట్ ఇచ్చేంత ప్రాధాన్యత లేదు. ఏదేమైనప్పుడు కూడా చివరి క్షణంలో ఎవరైనా అధికార పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యేలు టికెట్ దక్కనట్టయితే వారి చివరి క్షణంలో పార్టీ మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆచి చూసే ధోరణి వ్యవహరిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చివరి వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు బాగున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మార్చే ప్రయత్నాలు కూడా పార్టీ చేస్తుందనేటువంటి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఘాటైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పర్యటన నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు మార్చిన ప్రయోజనం ఉండదని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని చీప్ ట్రిక్లు ప్లే చేసినా కూడా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విజయం అంటూ ఆయన ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీని గద్దల్ లాగా గుజరాత్కు తీసుకువెళ్లాలంటూ ఆయన మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి కనిపిస్తుంది. దక్షిణాదిపై బీజేపీకి మొదటి నుంచి కూడా చిన్న చూపు ఉందని కూడా మరోసారి ఆ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా హరీష్ రావు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించడం జరిగింది. సంగారెడ్డిలో మా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ కాంగ్రెస్ లను విమర్శగా మోదీని టార్గెట్ చేశారని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్న చూపు ఉందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా 20,000 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమను గద్దల్లాగా బీజేపీ నేతలు తరలించారు. కేవలం 5,500 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించి కొబ్బరికాయ కొట్టారు వరంగల్ అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవలే మార్చిన నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని కూడా విమర్శించారని చెప్పవచ్చు. బీజేపీ కాంగ్రెస్ లు రాష్ట్ర అధ్యక్షులను మార్చినంత లేదంటే బీఆర్ఎస్ పార్టీ కాదనుకున్న నేతలు లేదా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిన నేతలకు సంబంధించి వారందరినీ కూడా కాంగ్రెస్ బీజేపీలు చేర్చుకున్నంత మాత్రాన మళ్ళీ అధికారంలోకి వస్తారన్న
ఇవ్వడం అది కేవలం కలగాలం మిగులుతుందని చెప్తా ఉన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని ఎవరు ఆపలేరు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యము అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఆయన ఈ సందర్భంలో బీఆర్ఎస్ గెలిచే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ దాదాపు దేశంలో ప్రభావం చూపుతుందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా దోస్తు కట్టబోతున్నారని చెప్పి కూడా ఆయన జరిగింది. ముఖ్యంగా మోదీ పాలన కూడా అంచడం జరిగింది. ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వంగా మోదీ ముఖ్యంగా ముందున్నారని చెప్పి కూడా చెప్తాను. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ దేశానికి ఎలాంటి ఆస్తి మిగిల్చకుండా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. రాజశేఖర్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి అని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ హరీష్ రావు చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పుకుంటే అవకాశం ఉంది? అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంగారెడ్డి సంబంధించి జగ్గారెడ్డి పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా విమర్శించే అవకాశం ఉందనుకోవచ్చు. ఆయన అయితే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ అయితే విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇవి రెండు కూడా అనైతిక బంధానికి ఇవన్నీ కూడా ఒకటి కాబోతున్నాయని చెప్పి కూడా ఆయన గట్టిగా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఎప్పుడు కలుస్తా ఉంటాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా రెండు కలిసే ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు అదేవిధంగా ఆయన ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఏ పార్టీ కూడా బీట్ చేయలేదు. ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో సమ్మె చేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది 3 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి తిమ్మాజీపేట పంచాయతీ సిబ్బంది ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలోని వీధులు ఇళ్లలో ఈ నేపథ్యంలో చెత్త కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెత్త సేకరణకు నడుం బిగించారు సర్పంచ్ ఉప సర్పంచ్. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వేణుగోపాల్ గౌడ్ అలాగే ఉప సర్పంచ్ ఇబ్రహీం ఇద్దరు కూడా ఈ క్లీనింగ్ చేసే ప్రయత్నం చేసడంతో అక్కడ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. శేఖర్, అయితే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో పంచాయతీ కార్మికులు గత 3 రోజులుగా తమకు వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో చెత్త పేరుకపోవడం, అలాగే పంచాయతీ కార్మికులు రోడ్లు ఊడకపోవడంతో ఇళ్ల ముందు చెత్త పేరుకపోయి ఇళ్లలోని చెత్త కూడా తీసుకోకపోవడంతో సర్పంచ్ వేణుగోపాలరావు గౌడ్ మరియు ఇబ్రహీం ఉప సర్పంచ్లు కలిసి చెత్త సేకరణకు నడుం బిగించారని చెప్పొచ్చు. అయితే 3 రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో గ్రామంలోని ప్రతి ఇళ్లలో చెత్త పేరుకపోయింది. ఆ చెత్త సేకరణకు సర్పంచ్కు మరియు ఉప సర్పంచ్కు కంటిన్యూస్ గా గ్రామస్తుల నుంచి ఫోన్లు రావడంతో విధి లేని పరిస్థితిలో వాళ్ళు స్వయాన సర్పంచ్ ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ఇల్లు తిరుగుతూ దుకాణాల సముదాయాల వద్ద ఇళ్ల సముదాయాల వద్ద చెత్త సేకరించి గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డుకు తరలించారు. అయితే ఈ చెత్త సేకరణ 3 రోజులు పేరుకపోవడంతో ట్రాక్టర్ కూడా ఆ రోజంతా నడిపిన పరిస్థితి అయితే ఉందని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే సర్పంచ్ తన విధుల పట్ల ఇంత నిబద్ధతగా ఉండడంపై గ్రామస్తుల్లోనూ అటు గ్రామ పంచాయతీ ఏదైతే డిపిఓ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి ప్రశంసించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామస్తులైతే తమ సర్పంచ్ చెత్త సేకరణ నడుపుపై అయితే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే ఇక్కడ ఏదైతే పంచాయతీ కార్మికులకు సంబంధించి సిబ్బందికి సంబంధించి సమస్యల పరిష్కారం దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారు అంటే ఒక రకంగా అంటే వాళ్ళు ఏదైతే దీక్షలో ఉన్నారో ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వారు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వచ్చినటువంటి ఒక హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సమస్యల పరిష్కారం దిశగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమైనా చర్యలు తీసుకున్నట్లు ఏమైనా మనకు తెలుస్తుందో దానికి సంబంధించి సమాచారం ఏమైనా మన దగ్గర. అయితే ఈ పంచాయతీ కార్మికుల వేతనాలది ఇది ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వం నుంచి కానీ అటు డిపిఓ నుంచి కానీ ఆదేశాలు వస్తే తప్ప పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచలేమంటూ కూడా సర్పంచ్ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ప్రభుత్వం పైనే వాళ్ళు పోరాటానికి దిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లాకు సంబంధించిన పంచాయతీ కార్మికులు మొత్తం సమ్మె చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్తో పాటు ఇబ్రహీం మరియు కొంతమంది పంచాయతీ సిబ్బంది ఈఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు మనకు గ్రామస్తులు తెలిపారు. రాజశేఖర్, ఇక్కడ ఏదైతే ఈ అంశం అంటే సర్పంచ్ ఉప సర్పంచే ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ విధుల్లోకి అంటే వారి బాధ్యత వీరు తీసుకొని సేకరించడం అనేది అక్కడ నిజంగా హర్షించదగ్గ విషయం. అంటే పూర్తి స్థాయిలో ఇది కూడా ఒక నిరసన లాంటిది అనుకోవచ్చు. అంటే వారికి తెలియాలి, అంటే పై స్థాయి అధికారులకి ఈ విషయం తెలియడం కోసం ఈ విధంగా చేశారని కూడా మనం భావించవలసిన అవసరం ఉందంటారా, లేదంటే ప్రజలకి సేవ చేసేందుకు చెత్త నిల్వ ఉండాలి ఉండకూడదు అన్నటువంటి అభిప్రాయంతో చేశారనుకోవచ్చు? అయితే ఏదైతే పారిశుద్ధ్యంలో భాగంగా గ్రామం మొత్తం ఏదైతే పారిశుద్ధ్యం ఉండాలంటే గ్రామం మొత్తం నీట్గా ఉండాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అయితే అంటే పంచాయతీ కార్మికుల సమ్మె ఒకవైపు నడుస్తున్నా కానీ గ్రామంలో చెత్త చేరుకపోవడం, ఒక 2 రోజులు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన రాకపోవడంతో 3వ రోజు తామే చెత్త సేకరణకు పూనుకున్నట్టు నడుం బిగించినట్టు కూడా తెలిపారు. అయితే గ్రామం కొంత నీట్గా ఉండాలంటూ గ్రామస్తులు కూడా కోరుతున్న సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్టు కూడా తెలిసింది. అయితే త్వరలోనే పంచాయతీ కార్మికులకు కూడా గౌరవ వేతనం పెంచనున్నట్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా వాళ్ళు ఈ విధంగా ఈ సందర్భంలో తెలిపారు. అయితే ఈ పంచాయతీ కార్మికుల సమ్మె ఏదైతే ఎన్ని రోజులు నడుస్తుందో తాము 2 రోజులకోసారి ఈ చెత్త సేకరణ చేపడతామంటూ కూడా తెలిపారు. రాజశేఖర్, పంచాయతీ కార్మికులు అంటే వారి విధుల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ చేయడం, మిగతా కార్యకర్తలు చేయడం, లేకపోతే సంబంధించిన కొంతమంది అధికారులు చేయడం అనేది ఏ విధంగా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అయితే ఈ మొత్తం ఈ వ్యవహారంపై అయితే జిల్లాగా కూడా డిపిఓ అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే తో కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలిపారు. అయితే ఎమ్మెల్యే కూడా సర్పంచ్ను, ఉప సర్పంచ్ను మరియు గ్రామస్తులను కూడా ఇటువంటి సర్పంచ్ దొరకడం కూడా మీ అదృష్టం అంటూ కూడా ప్రశంసించిన నేపథ్యం ఉంది. అయితే జిల్లా అధికారులు కూడా తాము కూడా సర్పంచ్ తో పాటు నడుం బిగిస్తామంటూ సర్పంచ్ గ్రామ ఈవో కూడా నడుం బిగించడం కొంత శుభసూచకం అని కూడా అధికారులు చెప్తున్నారు. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఎస్, మనం కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వింటూ ఉంటాం. అక్కడ మా సర్పంచ్ ఉప సర్పంచ్ నేరుగా అంటే డిఓ దగ్గర నుంచి వాళ్ళే విధుల్లోకి వెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. స్టేషన్ ఘనపూర్లో వేడెక్కినటువంటి రాజకీయం, ఇక ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అలాగే ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో దుమ్ము రేపుతున్న ఇద్దరు నేతలు కూడా మాట యుద్ధంలో ఒకళ్ళు తూటాలు ఒకళ్ళు పేల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడియం ఎస్సీ కాదు బీసీ అని కూడా రాజయ్య ఒక కులానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇరువురు చేసుకున్నటువంటి పరిస్థితి. నువ్వా నేను అంటున్నటువంటి తాటికొండ ఇద్దరు కూడా వ్యాఖ్యలు అలాగే చేసుకుంటున్నారు. మొత్తానికి తిమింగలం ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ కూడా రాజయ్య విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా కూడా అక్కడ కౌంటర్ల తూటాలతో రాజకీయం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎం పదవిని అనుభవించిన వారే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి, ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తాటికొండ రాజయ్య కూడా వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ మాటల యుద్ధంతో కూడా అక్కడ ప్రజలను కూడా ఎవరు ఎటు దోషం స్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో కూడా ఎన్కౌంటర్లను కూడా భారీ ఎత్తున ఎన్కౌంటర్ చేసిన పెద్ద తిమింగలం అని చెప్పి కూడా ఈయన అసలు ఎస్సీ కాదు, ఆయన బీసీ, ఆయనది అసలు క్యాస్ట్ గా తెలుసుకోమని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు తాటికొండ రాజయ్య. మొత్తానికి చూసుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయిన వారిని కూడా సేరదీసి వాళ్ళతో మంత్రాలు జరుపుకుంటూ కూడా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొత్తానికైతే నాకు వ్యతిరేకంగా కార్యకర్తలను తయారు చేసి కూడా ఉచ్చుకులుకుంటున్నాడు అనే ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే కడియం శ్రీహరి రాజయ్య పైన కూడా ఇతడు లైంగికంగా వేధించుడే కాదు, ఇతని పట్ల కూడా మిస్బిహేవియర్ చేయడం కానీ, మొత్తానికైతే ఈయన పట్ల కూడా రాజయ్య పట్ల కూడా అసంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి కూడా ఒక కోణాన్ని కూడా తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి ఇద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఈ వార్ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఒకవేళ ఈ వార్కి సంబంధించి అధిష్టానం కనుక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చా?
తప్పకుండా రాజశేఖర్, మొత్తానికి అక్కడ స్టేషన్ గన్పూర్ లో మాత్రం బీఆర్ఎస్ నేతలను కూడా మాటల తూటలతోని కూడా ఇరు వర్గాలు, ఇద్దరు మేధావులే, ఇద్దరు కూడా అన్ని రకాలుగా ఆ డిప్యూటీ సీఎం పదవులతో కూడా చేసిన వారే. కానీ మొత్తానికైతే ఒకరిపై ఒకరు కూడా మాటల యుద్ధంతో కూడా జరుగుతున్న నేపథ్యంలో కనపడతా ఉంది. మొత్తానికి ఆ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎటు దోసని పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్న నేతలతో పాటు కూడా కార్యకర్తలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే చూసుకుంటే అక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా బిక్కుబిక్కుమని ఉంటున్నారు. అంటే ఇటు సైడ్ కడియం శ్రీహరి, ఇటు మరో పక్క కూడా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా మొత్తానికైతే మరో యుద్ధం జరుగుతా ఉంది. కార్యకర్తలు మాత్రం అధోగతి అంటే అగమగ పరిస్థితి ఉందని కూడా పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ రాజయ్య పరిస్థితి అయితే మాత్రము మొన్నగాక మొన్న జానకి పురంలో కూడా నవ్య పైన కూడా వేధింపుల కేసు కూడా ఇవాళ ఒక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నేపథ్యం అయితే కనపడతాయి. తీసుకున్న మాత్రం కడియతయారి కూడా దాన్ని ఆసగా చేసుకొని కూడా మాటలు యుద్ధంగా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కడియం శ్రీహరి ఈయన రాజయ్య కడియం శ్రీహరి పైన మాత్రం మాటల యుద్ధం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి స్వామి, ఇంకొకటి అంటే ప్రధానంగా ఇద్దరి మధ్య ఎక్కడ అసలు యుద్ధం స్టార్ట్ అయింది? మాటల యుద్ధం పెరగడానికి టిక్కెటే కారణమా, లేకపోతే ఆంతరికంగా ఉన్నటువంటి విభేదాల కారణం? ఏ కారణాలు ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్, మొత్తానికైతే మాటల యుద్ధంతో కూడా ఇక్కడ అంటే కడియం శ్రీహరి గతంలో కూడా ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నారు, మా డిప్యూటీ సీఎం కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కొనసాగుతున్న తాటికొండ రాజయ్యకి అయితే మాత్రము అక్కడ చాలా పట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాటికొండ రాజయ్య కమ్యూనిటీ మాత్రం ఎస్సీ మాదిగా కమ్యూనిటీ కావడంతో ఆయన మాత్రం దరిదాపుగా అక్కడ స్థానికంగానే నేను అంటే ఇప్పుడు నేను లోకల్ లీడర్ ని, నాకు అంతా నా స్టేషన్ గన్పూర్ అంతా నా రక్త బంధువులు, నాకు దరిదాపుగా కూడా ఇక్కడ నాకు పుట్టి పెరిగిన గ్రామం కూడా ఇదే. కాబట్టి నాకు మళ్ళీ టికెట్ బీఆర్ఎస్ నుంచి టికెట్ నాకే వస్తుంది, నేనే ఇక్కడ స్టేషన్ గన్పూర్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతా అని చెప్పి కూడా ధీమను వ్యక్తం చేసిన అసలు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి మాత్రము ఏ క్యాస్ట్, అసలు ఆయన కులం ఏంది, ఆయన తండ్రి కులం ఏంది, అసలు ఆయన బిడ్డ కులం ఏంది అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీరిద్దరు మాటల కూటలతో కూడా కార్యకర్తలు. ఒకటి స్వామి, ఫైనల్ గా అంటే ఈ మొత్తం వ్యవహారం అనేది మిగతా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలపడాలనుకుంటుంది. మిగతా పార్టీలు బీజేపీ కానీ వారి యొక్క ఎక్కడ అవకాశం దొరుకుతుందా లొసుగులు వస్తే ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో మిగతా పార్టీలకి ఒక రకమైనటువంటి అవకాశంగా అనుకోవచ్చు. అంటే వీరు కూడా పార్టీలు మారే అవకాశం ఉందా? టికెట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి గుర్తింపు రాకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన, ఇప్పుడు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య మాత్రం కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయనకు అవినవ సంబంధాలు ఉన్నాయని అనుకోవచ్చు. మొత్తానికైతే ఎవరికి టికెట్ రాకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తానికైతే ఈ ఇద్దరి వివాదంతో కూడా మధ్య అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీలు అయితే మాత్రం పుంజుకోవచ్చు అని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైం మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.